ఒక్కరే బారికెళ్ళరావు గారు ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తారా? ఛాలెంజ్ని స్వీకరిస్తా గానీ ముందు బీపీ తెచ్చుకోవద్దని చెప్పండి. ఆయన బీపీ వస్తుందని చెప్పాడు. వాళ్ళ నాయకుడికి బీపీ వస్తే బెంగళూరు వెళ్ళాడు, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా లేడు. కాబట్టి బీపీ తెచ్చుకోకుండా మీరు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడే గమనున్నా వర్మ గారు ఆయన ఇక్కడే ఉన్నారులేండి, ఆయన ఆయన ఆపండి. బెంగళూరులోనే ఉంటున్నాడు. ఈ మధ్య ధర్నా చేయటం కోసం వచ్చాడు. ఇప్పుడు కూడా ఉండడు, మళ్ళీ బెంగళూరులోనే వెళ్తాడు. ఆయన బెంగళూరులో ఉండా, లేకపోతే తెలంగాణలో ఉండా, లోటస్ పాయింట్ లో ఉండా, లేకపోతే ఇంకెక్కడ ఉండా మాకు అనవసరంలే. ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు సమావేశాలు జరిగినప్పుడు రమ్మన్నాము. ఆ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళ నాయకుడిని ముందు రమ్మనండి. శ్రీనివాస్ గారు, మాకు మీరు చాలా ఇంపార్టెంట్, మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో బీపీ తెచ్చుకోవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, అధికారంలోకి రావటానికి అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు అనే సంగతి. మీరెవరో ఒక మహిళ గురించి చెబుతా ఉన్నారు. ఆమె ఏందో ముసుకేసుకొని మీరు చాలా మందిని ప్రవేశపెట్టారు. వాళ్ళందరూ మీరు ఏదో పరిశ్రమలు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రవేశపెడితే తర్వాత మొత్తం ఐపాక్ బ్యాచ్ అని చెప్పేసి అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి, నేను ఇందాక నువ్వు చెప్పావు వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించారని, ఆ మాట ముందు వాపస్ తీసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులు ఒక్కసారి కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తే అధికారం పోయింది. మళ్ళీ ఇంకోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తే మీరు ఉండరు. ఎందుకంటే సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, వరప్రసాద్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అమర్నాథ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, లేకపోతే రేపల్లలో గర్భిణీ స్త్రీని రేప్ చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, లేకపోతే మన రాజమండ్రిలో సామూహిక అత్యాచారం వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారాలు చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రమ్యాన్ని నడి రోడ్డు మీద చంపేసిన దగ్గర నుంచి పొడవు పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక అనను ఆ ముఖ్యమంత్రి ఒక్కళ్ళు కూడా పరామర్శించినటువంటి చరిత్ర లేదు. ఆ మూలాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఆ గంజాయి బ్యాచ్, ఆ సైకో బ్యాచ్ ఇంకా అరాచకాలు సృష్టిస్తా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే దగ్గరికి వెళ్తా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు వెళ్ళే దగ్గరికి వెళ్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాల్సిన దగ్గర స్పందిస్తా ఉన్నారు. 5 ఏళ్లలో మీరు స్పందించినటువంటి ఒక్క సంఘటన చెప్తారా? ఇది ఛాలెంజ్ అంటే ఒక్క సంఘటన. ఎక్కడ నాగమ్మని చంపినప్పుడు కానీ, ఓం ప్రకాష్ చచ్చిపోయినప్పుడు కానీ, లేకపోతే అనేక మందిని చంపేసినప్పుడు కానీ, కరుణాకరన్ చంపినప్పుడు కానీ ఎప్పుడైనా మీరు ఒక్క చోటైనా స్పందించారా? మీరు మాట్లాడితే ఎట్లయా? మీరు దెయ్యాలు వేదాలు సంగతి వదిలేసేయండి, మంత్రాలు చదువుతున్నట్టు ఉంది. మీరు దయ్యాలు మంత్రాలు చదువుతున్నట్టుగా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే. ఆ ఏడుపులు ఎందుకు? నిజంగా మా మిత్రుడు చెప్పాడు, మీరు జగన్మోహన్ రెడ్డిని చంపేవాడు ఆంధ్రప్రదేశ్ చూడని పుట్టాడా? తనకు తాను అధికారం కోసం ఆత్మార్పణ చేసుకుంటే తప్ప, అదేదో స్లీపింగ్ సెల్స్ అంటారే అట్లా ఆయనకైనా చేసుకొని చచ్చిపోతే తప్ప, నా భార్యకైనా ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పేసి ఆయనకై ఆయన చేసుకుంటే తప్ప బ్రతకాలని మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి బతకాలి, అసెంబ్లీకి రావాలి, ఆయన సూచనలు ఇవ్వాలి. మంచి సూచనలు అయితే తీసుకుంటాం, లేదు మేము అడిగేటువంటి ప్రశ్నలకి గత ప్రభుత్వంలో ఎన్ని అవినీతి జరిగిందో, ఎన్ని అరాచకాలు జరిగినాయో వాటన్నిటికీ కూడా మేము అడిగానికి సమాధానం చెప్పాలండి అక్కడ నుండి. అంతేగాని ఈ ప్రేమ ఏడుపులు, ప్రేతాత్మల ఏడుపులు ఎందుకంటే మంత్రులు కానీ ఎప్పుడైనా ఓడిపోయిన ప్రభుత్వం ఓడిపోయిన వాళ్ళ మీద పడి ఏడవటం తప్ప మీకు మీరు ఏం చేస్తారు? అడిగితే నేను చెబుతా. ఓడిపోయిన వాళ్ళు మీరు ఓడిపోయినట్టు ఉన్నారా? ఎవరన్నా 40% వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఎట్టపోయిందని చెప్పేసి మాట్లాడుతుంటే, 11 సీట్లు వచ్చేవాడికి ప్రత్యేక ప్రతిపక్ష హోదా. ఆగండి అయ్యా, ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు మీరు ఏ రోజైనా 40% వస్తే ముఖ్యమంత్రి ఎందుకు కారు? 40% వచ్చిన వాళ్ళు పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, 40% వస్తే ప్రధానమంత్రి అయ్యాడు, 40% వస్తే మేము ముఖ్యమంత్రి